నా లైఫ్లో నిద్ర లేవగానే ఫస్ట్ నేనైతే మన పంట పొలాల్లో ఉంటాను. రోజువారీగానే ఈరోజు కానీ నిద్ర లేవగానే మన పంట పొలంలోన కొద్దిగా పుర్రి కట్ అవ్వాల్సినది ఉండడం వల్ల మనుషులు వస్తాము అన్నారు. అందుకని వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే మనుషులు రాలేదు. ఇంక సరేలే ఇంకెలాగో అనేది పైన స్టెప్ వైర్ లాగాల్సి ఉంటే లాక్కొని మధ్యాహ్నం 2 గంటలు అయింది. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఇట్లా మనము బోర్ వేస్తున్నాము ఇంటి దగ్గర, ఖచ్చితంగా రా, మాకేదో డౌట్ వస్తుంది అది అనగా ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా వాళ్ళకి 300 వేసి స్టాప్ చేసేయండి, ఇంకా అవసరం లేదు అని చెప్పాం. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ సజెస్ట్ చేయమన్నారు వాళ్ళు. సరేలేని మనము ఒక పాయింట్ చూపించడం జరిగింది. అది ఇప్పుడు మనం చూస్తున్నది 600 తోలాము. ఇది మొత్తం 650 అడుగులు తోలాము. ఇది మొత్తం అయితే బోర్ హోల్ మనకి 600 పైన మంచి వాటర్ పడడం జరిగింది. మనకి ఎంత భూమి ఉన్నా ఆ భూమికి తగ్గి నీరు లేకుంటే మనం రైతులుగా మనము ఏ పని చేయలేమండి. మనకి భూమి ఎంత ముఖ్యమో నీరు దానికి 2 అంతలు ముఖ్యము. అసలు వాటర్ లేకుంటే ఇంక ఎంత భూమి ఉన్నా మనకేం ప్రయోజనం ఉండదు. ఒక రైతుగా మనకి నీరు చాలా అవసరం కాబట్టి మనము బోర్లతో వెళ్తున్నామండి. పూర్వకాలంలో అయితే పైన పడేవి, ఇప్పుడైతే వాటర్ సోర్స్ చాలా డౌన్ అవ్వడం వల్ల కింద వేయాల్సి వస్తుంది. మాకైతే మా ఫ్రెండ్కి అయితే మంచి వాటరే పడ్డాయండి. మీరే చూడొచ్చు, మంచి మోటార్కి సరిపోయేట్టుగా ఫుల్ నీళ్ళు అయితే పడ్డాయి. చూడండి, వీడియో చూడండి ఎంత బాగా వచ్చాయి వాటర్ అయితే. అక్కడ మేమైతే గంతులు వేస్తున్నాం వాటర్ పడిన ఆనందంలో, చెప్పలేని వాటర్ పడితే ఆనందము రైతులకే తెలుస్తుంది. అదే వాటర్ పడకపోయిన బాధ రైతు చెప్పలేని వర్ణాతీతంగా ఉంటుంది. వాటరే మనకి జీవనాధారం కాబట్టి ఖచ్చితంగా మనకు వాటర్ ఉండాలి. ఇదైతే ఇంతకుముందు 3 బోర్లు ఉన్నాయి కానీ వాటిలో వాటర్ రావడం లేదు, అంతా 1/2 ఇంచు 1 ఇంచు వస్తున్నాయి. ఇంకా అవి సరిపోవు మనకి అని చెప్పేసి ఈరోజు ఒక పాయింట్ తోలుగా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్కి అది తీసేశారు. ఇది ఎంత ఈవినింగ్ స్టార్ట్ చేసాము, ఇంకా నైట్ 1:30 వరకు అయితే పాయింట్ సాగుతున్నది. మళ్ళీ 2 గంటలకి ఆ మధ్య క్లోజ్ అయింది, డ్రిల్ చేయడం కంప్లీట్ అయింది. మనకు మా వాటర్ అయితే మంచిగా పడ్డాయి. మనకి ఈ వాటరు సరిపోతుంది అనుకుంటున్నాము. మంచిగా 640లో మంచి గ్యాప్ పడింది. ఫుల్గా 3 ఇంచీలు వస్తాయి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.